ఇవాళ కాంగ్రెస్ 420 అంటా ఉన్నది. 9.5 ఏళ్ళు నువ్వు ఉన్నావు కదా నిన్నటి దాకా. ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తున్నది? 30 రోజులు కాకముందే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి గారిని పట్టుకొని 420గా మాట్లాడుతున్నటువంటి స్థితి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్క నిమిషం కూడా కాకముందే ఇక్కడ ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు. అక్కడ బారికెట్లు తొలగినాయి. ప్రజలకు పట్టించుకోకుండా ప్రజల్ని దోసుకోవడమే ఎజెండాగా పెట్టుకొని సొంత ఆస్తుల్ని, సొంత ఫామ్ హౌజుల్ని, పెట్రోల్ బంకులో పనిచేసే కేటీఆర్ కూడా సొంత ఫామ్ హౌస్ని తయారు చేసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 420 హామీలు అంటున్నాడు. నేనేమన్నా మీకు ఏమైనా సిగ్గుశరం అనిపిస్తలేదా? ఏమైనా సిగ్గుపడాలే కదా. మనం మాట్లాడేది ప్రజలు వింటారు, మనం చెప్పేది ప్రజలు వింటారు, మనల్ని ఏమనుకుంటారు. ఇంకా అధికారంలో ఉన్నామనేటటువంటి మత్తులో ఉంటే ఎట్లా కేటీఆర్ గారు? నేను అందుకనే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. నంబర్ 1, మీ లెక్క దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కుర్చీ తీసుకునే టైం రాగానే మీరే వచ్చి కేసీఆర్ గారు వచ్చి కుర్చీలో కూర్చోదు. మా పార్టీ ప్రజలకు వాగ్దానం చేసిందంటే చేస్తుంది. 48 గంటలు గడవక ముందే బస్సులలో మహిళలు ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. 1 కాదు 2 కాదు, 6 కోట్ల దాదాపు 6 కోట్ల మంది, 6.5 కోట్ల మంది మహిళలు ఇప్పటికే ఫ్రీగా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. మీరు చేసిరా మీ ముఖాలకు ఎప్పుడన్నా? ప్రభుత్వ యంత్రాంగం గ్రామ కార్యదర్శి నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఇవాళ అందరూ పనిలో ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఎప్పుడన్నా ప్రభుత్వ అధికారులు పనిలో ఉండగా చూసిరా మీరు? కలెక్టర్లు ఎప్పుడు పనిచేయగలరా చూసిరా మీరు? ఇవాళ అధికారులు గ్రామాలకు పోయి ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకోగా చూసిరా మీరు ఎవరైనా? కేటీఆర్ ఎందుకు చేయించలేకపోయినావా? పెద్ద పొగరాకం మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మంత్రికి ఉన్నావు కదా. నీ మున్సిపల్ అధికారులు ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా పనిచేయగా చూపించినావు ఆ రోజు? కానీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము సిస్టమ్గా రన్ చేయాలనే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు పని జరుగుతున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగంలో ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను వాళ్ళకి అప్పచెప్పాలనేటటువంటి నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి గారు పోతున్నారు కాబట్టి ఇలా పని జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 హామీలు అమలైనాయి, మిగతా హామీలు అమలు చేస్తావు. నువ్వేందా ఎగ్గుతో పట్టుకొని వచ్చింది చేతగా పోని నువ్వు మొత్తం అప్రపాలు చేసినావు. కాళేశ్వరం కుంగిపోతే సమాధానం చెప్పకుండా ఇది చిన్న సమస్యను మాట్లాడినవి నువ్వు. 1 కాదు 2 కాదు, 1,00,000 కోట్ల అప్పు చేసేసిర్రు. 1,00,000 ఎకరాలకు నీళ్ళు అని సాతగాని సౌటాలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు నాకు అర్థం కాక అడుగుతున్నా. ప్రజలు అసహించుకుంటారు, ఇంకోసారి అట్లా మాట్లాడితే మీద ఉంచే పరిస్థితి వస్తుంది. 9 ఏళ్లు దోసుకున్నటువంటి వాళ్ళు మాట్లాడే నైతిక అర్హత ఈ రాష్ట్రంలో లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడతావు నువ్వు. 9 సంవత్సరాలు ఏం కొట్లాడారు మీ ఎంపీలు? పార్లమెంటుకు పోయి ఏం మాట్లాడారు? ఒక్క పనన్నా విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీనన్నా చట్టాన్ని అమలు చేసుకోవడం చేతగాలే. నీ ప్రభుత్వానికి గాలే, నీ ఎంపీలకు గాలే. ఇక నువ్వు పోయి కొట్లాడేదే ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఇర్రిలవెంట్ పార్టీగా మారిపోయింది. ఇవాళ ఉన్న పునాదులు కూడా ఎగిరిపోయే పరిస్థితి వచ్చేసింది. దాంతో భయపడిపోయి అది కట్టి పెట్టుకోవడం కోసం రకరకాల మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతావు. అందుకనే కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకో. పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎక్కడన్నా చెప్పిన మాటను, కాంగ్రెస్ చెప్పిన మాటను అమలు చేయకపోతే నువ్వు ఎత్తి చూయించు. ఏది చేయలేదో, ఏం పని చేయలేదో చూయించు మాకు. అరే మొదలు పెట్టక ముందే ఇవాళ 4వ తారీఖులు ఉన్నాం. ప్రమాణ స్వీకారం కూడా చేయలే 4వ తారీఖు. 7వ తారీఖు చేసేటప్పటికి ఇవాళ ఎన్ని రోజులైందో నాకు అర్థం కాదు. ఇంత అహంకారం ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్న డబ్బుల వల్ల వచ్చినటువంటి మదం ఇది. ఈ మదాన్ని తెలంగాణ ప్రజలు ఓడించడం ద్వారా తగ్గించారు. రేపు మొత్తం గుంజేసే పరిస్థితి వస్తుంది. దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పటిదాకా మా బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు